ఉభయ రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు. తిరుమల నుండి ఇప్పుడే తిరుమలలో చక్రస్నానంతో దివ్యమైనటువంటి బ్రహ్మోత్సవాలు ముగిసినవి. శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ గారు ఈవో, మా గురువు, మాకు కలెక్టర్గా ఉండే మెదక్ డిస్ట్రిక్ట్లో మేము ఎంపీడీఓ ఉన్నప్పుడు వారి ఆధ్వర్యంలో చక్కగా జరిగినాయి. వారు చైర్మన్ ఆధ్వర్యంలో నిజంగా చక్రస్నానంలో ఏర్పాటు చాలా పకడ్బందీగా చేశారు. పోలీస్ సహాయకులతోటి, వాలంటీర్ సహాయకులతోటి, తిరుపతి దేవస్థానం సిబ్బందితోటి అడుగడుగున ఈవెన్ చక్రస్నానం చేస్తుంటే రెస్క్యూ టీమ్స్ కూడా పెట్టారు. అనుకోకుండా నాకు చక్రస్నానం దర్శనమైంది. నిన్న నేను శివాని దర్శనమైంది. స్వయం బ్లెస్సింగ్స్ తోటి ఇక్కడే ఉండి ఈ మనస్సుని సైకలాజికల్ కౌన్సిలింగ్ సర్వీసెస్ తరఫున దర్శించుకొని వెళ్తున్నాను. అనిల్ కుమార్ సింఘాల్ గారికి కూడా కలిసి మనస్సుని సైకలాజికల్ కౌన్సిలింగ్ సర్వీసెస్ తరఫున ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు తమ హై స్కూల్ టీచర్స్కు సైకలాజికల్ ఓరియంటేషన్ 2 days ఓరియంటేషన్ క్లాసెస్, వర్క్షాప్స్ నిర్వహించాలని కోరుకుంటూ, దానికి హైదరాబాద్ హెచ్ఆర్డి వేదికగా అయ్యి సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్, సైకలాజికల్ హెల్త్ డిపార్ట్మెంట్ సైకలాజికల్ ప్రొఫెసర్స్ ద్వారా ఇక్కడ తిరుపతిలోనేమో ఎస్వి యూనివర్సిటీ సైకాలజికల్ ప్రొఫెసర్ ద్వారా ఏపీ స్టేట్కు వర్కింగ్ హై స్కూల్ టీచర్స్కు సెన్సిటైజ్ చేయాల్సిన అవసరం ఉంది. సైకాలజీ ఇది నథింగ్ బట్ టెక్నాలజీ కనుక టీటీడీ కూడా దీనికి ముందుకొచ్చి వాళ్ళ ఎయిడ్, వాళ్ళ ఫండ్స్ ద్వారా ఉభయ రాష్ట్ర ప్రభుత్వాల యొక్క కొలాబరేషన్స్ తోటి సైకలాజికల్ ట్రైనింగ్స్ 1 సంవత్సరం వరకు నిరంతరము ఇప్పిస్తే తప్పనిసరిగా వాళ్ళందరూ టీచర్స్ అందరూ సైకలాజికల్ ప్లాట్ఫామ్ మీద స్టాండ్ అయితే మటుకు విద్యార్థుల యొక్క భవిష్యత్తు మారిపోతుంది, డ్రగ్ ఫ్రీ సొసైటీ ఏర్పడుతుంది అని నేను తర్వాత విద్యార్థుల యొక్క అభిరుచులు, అబిలిటీసు, అటిట్యూడ్స్, స్కిల్స్ను గమనించగలిగితే గమనించడానికి వారు వారానికి ఒకనాడు సాటర్డే నాడు గమనించి వాళ్ళు క్వాంటిఫై చేయగలిగితే ఎస్ఎస్సి అవుట్ గోయింగ్ స్టూడెంట్స్కు ఆసీ కార్డ్ లేకుంటే అబిలిటీస్, యాటిట్యూడ్స్, స్కిల్స్, ఇంట్రెస్ట్ స్కోర్ కార్డ్స్ ఇస్తే ఆ కార్డ్స్ చూసుకొని వాళ్ళు స్కాలర్షిప్ కార్డ్స్తో పాటు ఈ ఆసీ కార్డ్స్ చూసుకొని వారికున్న స్కిల్స్ను, వాళ్ళకున్న ఎబిలిటీస్, యాటిట్యూడ్ ప్రకారంగా క్యారీర్ డెవలప్మెంట్ ఏర్పరచుకోగలుగుతారని, తద్వారా తమ యొక్క జీవితంలో తమ నచ్చిన వృత్తిలో సెటిల్ అవుతారని, స్కైజ్ ద లిమిట్ అప్పుడు ఆటోమేటిక్గా ఏర్పడతాయని భావిస్తూ, ముఖ్యంగా సైకలాజికల్ స్టాండ్ మీద టీచర్స్ నిలిచి క్లాస్ రూమ్స్లో క్లాసెస్ చెప్తే మనకు సబ్జెక్ట్స్ ఏవైనా సరే అవి కరెక్ట్గా వాళ్ళకు అందుతాయి. పిల్లల అబిలిటీస్, యాటిట్యూడ్స్ ప్రకారంగా వాళ్ళు పైకి వస్తారు. తద్వారా ఒక అడల్సెన్స్ నుంచి గుడ్ అడల్ట్గా, ఫుల్ అడల్ట్గా, ఇంటగ్రేటెడ్ అడల్ట్గా ఏర్పడే అవకాశం ఉంటుందని చెప్పేసి, గుడ్ సిటిజన్గా, గుడ్ నేషనలిస్ట్గా తయారయ్యే అవకాశం ఉంటుంది. సైకాలజికల్ ప్లాట్ఫామ్ నుంచి టీచర్స్ను క్లాసెస్ చెప్పాలని, తద్వారా వారు ఓరియంటేషన్ క్లాసెస్ విని దానికి టీటీడీ వారు కూడా తమ యొక్క ఇప్పటికీ ఎన్నో చేస్తారు, తమ యొక్క ఆర్థిక సహకారాన్ని 2 ప్రభుత్వాలతో కలిసి నిర్వహించాలని కోరుతూ టీటీడీ శ్రీ అనిల్ కుమార్ గారికి విజ్ఞాపన చేయాలని వచ్చాను. ఇది ఈరోజు యొక్క ఆ స్వామి బ్లెస్సింగ్స్ తోటి దేశం అంటే మట్టిగా, దేశం అంటే మనుషులు అని, దేశం అంటే పిల్లలు, స్కూల్ పిల్లలు,
స్కూల్ పిల్లల నుంచి భవిష్యత్తు ఏర్పడుతుందని చెప్పేసి నేను ముఖ్యంగా అడల్సెన్స్ ఏజ్ను ఎన్నుకోవడం జరిగింది. సో స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా అడల్సెన్స్ ఏజ్ను దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా టీచర్స్ని తమ యొక్క క్లాసెస్ను నిర్వహించాలని కోరుకుంటూ ఉజ్వలమైన భవిష్యత్తును ఏర్పరిచే అవకాశం వారు క్యాటలిస్ట్గా పనిచేయాలని కోరుకుంటూ ఈ యొక్క మనస్సుని సైకలాజికల్ సర్వీసెస్ తరఫున శుభాకాంక్షలు చెప్తున్నాను.